అండి కొబ్బరి కూర చేస్తున్నాను. కొబ్బరి కూర కావాల్సిందండి. కొబ్బరికాయ 2 కాయలు తీసుకున్నాను, మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా కూర లేక అండి ఇలా తీసుకున్నాను. పొడి పొడిలాడుతాయండి. ఇది తర్వాత ఏంటి, 1/2 కేజీ మీద కొంచెం తక్కువగా కొద్ది ఎక్కువగానే బెల్లం తీసుకున్నానండి. పొడిని చేసుకున్నాను. ఇదేనండి గ్యాస్ అంటించుకుంటానండి. గ్యాస్ అంటించానండి కొబ్బరి కూర వేపడానికి. ఇంకండి గిన్నె కాలింది. ఇందులోని కొబ్బరికాయ కూర వేసి వేపుతున్నాయండి. అవి మీద నూనె మీద వేపుకోవాలి. మాడకూడదు. వేపుకుంటే బాగుంటుందండి ఇది, అందుకే వేపుతున్నాను. కొబ్బరి కూర కొబ్బరి నుచ్చేద్దామనండి. ఇది తింటారు పిల్లలు కూడా అండి. ఏమైనా చేసి పెట్టంటున్నారు ఇంటి గురించి అండి. కాకపోయినా ఊరు వెళ్తున్నాం, మేము కూడా హైదరాబాద్ వెళ్తున్నాం. రైల్లో పిల్లలు తినడానికి ఉంటుందని సింపుల్గా ఒక ఐటెం చేస్తానండి. కొబ్బరికి వచ్చేసి ఇది సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలండి. ఎక్కువ మంట పెట్టకూడదు, మాడిపోదు కదా. అందుకని దీన్ని సెమ్మ అంతా పోయిదాకా వేపుకోవాలండి. నిలవ కూడా ఉంటుందండి. నిలవ ఉండేలాగా ఏముండదు కదా, చెప్తున్నానండి మీకు.